హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి ఇగో వంకాయ కుర్మా చేస్తున్నా. రౌండ్ కాదు, పొడుగు చేస్తున్నా. నేను ఎట్లా చేస్తానో మీరు చూడండి. ఫస్ట్ మసాలాలు వేయించుకుందాము. ఏంటియో చేసుకుంటూ చూపిస్తాను మీకు. ఇంకో మసాలాలు ఆన్ చేసిన పొయ్యి. ఇగో ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇవే నేను వేసేది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, 4 పదార్థాలు. ఫస్ట్ వేయించుకొని మిక్సీకి వేసుకుందాం మెత్తగా. ఇగో ఇవి మంచిగా వేయించుకున్నా, ఎర్రగా అయినాయి. చూసి ఇలాగ ఇట్లా ఎర్రగా కావాలి. ఇదే దాంట్లో ఇగో ఆయిల్ పోసిన. ఇప్పుడు వంకాయలు వేయించుకుందాము. వంకాయలు వేగేలోపు దీనికి ఏమేమి మసాలా కావాలన్నా అవన్నీ నూరుతా, మీరు చూడండి. ఇగో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసిన. వంకాయలు మంచిగా గోలించుకోవాలి, అన్ని వంకాయలు వేసి. ఇగో వంకాయలు వేసిన కదా, ఇవి ఇట్లనే తెల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఉప్పు వేసుకొని నీళ్ళల్లో పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు ఉప్పు వేద్దాం. ఎందుకు అంటే అది కొద్దిగా అంతా వంకాయ చేసేది వస్తుంది ఉప్పు వేయకపోతే, అందుకోసమని కొద్దిగా అంత ఉప్పు కొద్దిగా అంత పసుపు వేసుకుందాం. ఇగో చూసిల్లా, ఒక దిక్కు ఉప్పు వేసుకున్నా, ఒక దిక్కు పసుపు వేసుకున్నా. ఇప్పుడు ఇది మంచిగా మిక్సీ చేసుకొని మూత పెట్టేసుకుంటా. ఇగో అటేమో ఉప్పు ఉంది, ఇటేమో పసుపు ఉంది. ఇప్పుడు వంకాయలకు మసాలా. ఇగో మీకు చెప్పినా కదా, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇంకో ఉల్లిగడ్డలా ఇప్పుడు ఏమేమి యాడ్ చేస్తానో మీరు చూడండి. ఇక ఇందులో ఏమేమి వేసినా చూడండి. ఇగో ఉప్పు, కారపొడి, అల్లం పేస్టు. ఇగో ఈ మసాలాలు కూడా ఇల్లు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. నేను మీకు చూపిస్తా. వంకాయలు కూడా ఏగుతున్నాయి. ఇగో వంకాయలు కూడా మంచిగా గోలుతున్నాయి. ఇంకా ఇవే ఇంకా వీటిని మిక్సీకి వేసుకుందాం. అల్ల జీలకర్ర వేసినా కాబట్టి ఇల్లు అవసరం లేదు, నేను చూపిస్తాను మెత్తగా అయినాక. ఇంకా ఉల్లిగడ్డ కొద్దిగా అంత మెత్తగా కాగానే ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇగో ఇవి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇగో గిట్ల మెత్తగా కావాలి. చూసిండ్రు ఎంత మెత్తగా అయిందో. మన ఛానల్ వచ్చేసి 1Kకి దగ్గర ఉంది. మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా షార్ట్స్ కూడా బాగుంటున్నాయి, నా వీడియోలు కూడా బాగుంటున్నాయి. మీరు కంపల్సరీ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇంకో ఇట్లా మెత్తగా చేసుకోవాలి. వంకాయలు గోలినట్టున్నాయి, నేను మీకు వంకాయలు చూపిస్తాను. మీరు మాత్రం కంపల్సరీ నా వీడియోని లైక్ చేసి మాత్రమే చూడండి. కంపల్సరీ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ఇట్లా మగ్గుతున్నాయి చూసిందా. నేను ఇక ఇట్లా తొడిమేలు కూడా ఎత్తా, ఇట్లా బాగుంటుంది కర్రీ. ఇగో కొద్దిగా అంత అంటే కొద్దిగా అంత చింతపండు వేసుకున్నా. ఇది కూడా మిక్సీకి వేస్తాను. చింతపండు కూడా వేసుకున్నా. ఇలా నేను ఫస్ట్ ఏమేం చేసినో నేను మీకు చెప్తాను, మీరు వినండి. ఇగో ఫస్ట్ వంకాయలు మంచిగా ఉప్పులు వేసి, అంటే ఉప్పు నీళ్ళల్లో కోసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాక మసాలాలు ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర అవి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు వచ్చేసి ఉప్పు, కారపొడి, అల్లం పేస్టు, ఇవి కొద్దిగా అంత గ్రైండ్ కాగానే ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర కూడా వేసి ఇగో ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్నాక ఇగో కొద్దిగా అంత చింతపండు వేసుకోవాలి. ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా అంత పులుపు వస్తుంది కర్రీకి, బాగుంటుంది టేస్ట్. ఇందులో నేను ఏంటిది అంటే మన పల్లీలు, పుట్నాలు ఏమీ వేయలేదు, ఓన్లీ ఇదే మసాలా. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మిక్సీకి వేసుకున్నాక చూపిస్తా. ఇగో చింతపండు వేసుకొని కూడా తిప్పేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇవి గోలనేయో గోలలేదో మనం చూద్దాం రండి. ఇంకో గోలుతున్నాయి మంచిగా. ఇంకా కొద్దిగా ఇవి చెట్టు మీద కాయలు కాబట్టి ఇంత మంచిగా ఉడుకుతున్నాయి. ఒట్టి అయితే అస్సలు ఉడకాయి. ఇంకో చూసిలా, ఇగో చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పల్లీలు అవి ఇవి ఏమి వేయలేదు, ఓన్లీ మసాలాలతోనే నేను చేస్తున్నా అంతే. ఇగో చూసిందా, ఇంకొక 5 మినిట్స్ కాగానే ఈ మసాలా అంతా అలా పోసి ఇంకా 5 మినిట్స్ ఉడకబెడదాం. అంతలోపు నేను పుదీనా దింపుకొస్తా, మీరు చూడండి. ఇంకో చూసిందా మన పుదీనా చెట్టుకి ఎంత పుదీనా వచ్చిందో. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అని మీకు వీడియోలో చెప్పిన, మీరు కూడా వేస్ట్ డబ్బులలో అయితే పెట్టుకోండి. నేను తెంపుతా. ఇగో మొత్తం మెత్తగా అయింది, కూర అయినట్టు అయింది కదా మొత్తం ఇది. ఇందులో ఇంకా కొద్దిగా అంత పసుపు వేసి కలుపుకొని ఇదంతా మసాలా అంతా ఇలా పోద్దాం. కొద్దిగా అంత పసుపు వేస్తా నేను. ఇగో ఒక దిక్కు పసుపు వేసిన, ఒక దిక్కు మసాలా వేసిన, మంచిగా కలుపుకుందాము. ఇది కలుపుకొని ఇగో ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇది ఇప్పుడు ఇట్లా కిందికి మీది కానీ మసాలా ఇలా కొద్దిగా అంత ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా ఇలా పోసేసుకుందాము. ఇగో కలుపుతాను నేను. ఇగో చూసిందా వాటర్ ఒక్కసారి మూత పెడదాము. నేను మళ్ళీ ఏమేస్తానో మీరు చూడండి. ఇదిగోండి కర్రీ అయిపోయింది. నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మీకైతే ఎట్లా చేసినాము నేను మీకు చెప్పినా కదా, సేమ్ అట్లనే చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1K దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.